మా ఊళ్ళకి వాళ్ళ అమ్మమ్మ చేసినట్టు చేపల పులుసు కావాలని అడిగారు. వాళ్ళ అమ్మమ్మ చేసినంత టేస్ట్ రాకపోయినా వాళ్ళ అమ్మమ్మ చేసే ప్రాసెస్ లో చేసేద్దాం. 4 ఉల్లిపాయలు పైన తోలు తీసేసి కట్ చేసి మిక్సీ జార్ లో వేసేసుకుందాం. వాటితో పాటే ఒక టమాటాని ముచ్చికలు తీసి వేసేద్దాం. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసేద్దాం. కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టించుకుందాం. ఈ చేప ముక్కలు అన్నింటినీ కూడా కల్లుప్పు పసుపు వేసుకొని నీట్ గా క్లీన్ చేసి ఒక వెడల్పు దాంట్లో వేసేసుకున్నా. ఇంకా మిక్సీ పట్టుకుని మసాలా పేస్ట్ అంతా ఊర్చేసి మరి వేసేద్దాం. సరిపోయినంత కల్లుప్పు కూడా వేసేద్దాం. చేప ముక్కల్లో కొద్దిగా పసుపు, 4 స్పూన్ల కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసేద్దాం. ఇంకా ఆయిల్ కూడా వేసేద్దాం. చేపల కూరలో ఆయిల్ మాత్రం ఎక్కువ పడుతుంది. ఇంక ఈ మసాలాలన్నీ చేప ముక్కలకి బాగా పట్టించేద్దాం. ఇంకా లాస్ట్ లో 3 పచ్చిమిర్చిని కూడా చీల్చి వేసేద్దాం. ఇంక ఇలాగా ఈ దాకని జాయిగా తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టేద్దాం. 2 నిమిషాలు ఇలా మగ్గించేసుకోవడమే. 2 నిమిషాలు మగ్గిన తర్వాత క్లాత్ తీసుకొని దాకని చుట్టూ తిప్పేద్దాం. తర్వాత చింతపండు పులుపు కూడా వేసేసుకోవడమే. పులిపేసిన తర్వాత ఇంకొకసారి దాకనే చుట్టూ తిప్పేసి ఉప్పులు చెక్ చేసేసుకొని క్యాప్ వేసేయడమే. గుమ్మగుమ్మలాడే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర కూడా కట్ చేసి వేసేద్దాం. ఇంకా మా ఊళ్ళు కొట్టించడమే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.